స్వాగతం మిత్రులారా. తెలుగు జ్యోతిష్య వాణి మీకు ప్రణామాలు. ప్రతిరోజూ మీ రాశి భవిష్యత్తు సారాన్ని, దిశానిర్దేశాన్నిచ్చే ఈ ప్రయాణంలో మిమ్మల్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఒక సర్వసమాధాన జ్యోతిష్య సూత్రాలు, అదృష్ట మార్గదర్శకత మీకు ప్రతిరోజూ ఇక్కడనే లభిస్తుంది. ఈరోజు రాశి ఫలాలు. నవంబర్ 26. మేషం రాశి. శుభ ప్రారంభం. నమస్కారం మేష రాశివారికి. ఈరోజు మీకోసం రహస్యాలు, అవకాశాలు మరియు సవ్యంగా ఉండమంటే ఈ హార్స్కోప్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మీకు మంచి సమయం గడపాల్సిన కోసముఖ్యం ఉంది. మీ ప్రేమి లేదా భాగస్వామితో ఫ్రెష్ అండ్ కలర్ఫుల్ మూడ్ని పంచుకోవడం కలంగా ఉంటాయి. జనరల్గా సానుకూలంగా ఉండండి. వృత్తి మరియు ఆర్థికం. మీరు ఉపయోగిస్తున్న వ్యాపారాలపై మరింత దృష్టి పెట్టాలి. నూతన అవకాశాలు మీరు ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో స్వల్ప నిరాశ ఉంటుంది కానీ ఆవేశంగా కాకుండా శాంతంగా ఆలోచించాలి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఈరోజు మీ శరీరానికి ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యం. సగటు తినే అలవాట్లు మానసిక రాంచికత పెడుతుంది. స్నానం మరియు యోగా నాటకంగా చేయండి. ముగింపు. నీ చుట్టూ ఉన్న ఆలోచనలు పదును చేసుకో, ఎందుకంటే నీ జీవితాన్ని అవి మారుస్తాయి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు హనుమాన్. శుభరంగు ఆలంకార క్రీమ్. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం స్నేహితులతో కొత్త ప్రాజెక్టు మీద చర్చలు చేయడం. ఇవి మీకు ఉపయుక్తం అవుతాయని ఆశిస్తున్నా. ధన్యవాదాలు. వృషభం రాశి. వృషభం రోజువారీ జ్యోతిష్య నివేదిక. శుభ ప్రారంభం. నమస్కారం. ఈరోజు ఈ రాశివారికి కొన్ని ప్రత్యేకమైన సంఘటనలు ఎదురవుతాయని భావిస్తున్నాను. వినండి, మీ 10 రోజులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రేమ మరియు కుటుంబం. ప్రేమ విషయంలో ఈరోజు మీ సంబంధాలు మరింత బలంగా ఉండనున్నాయి. మీ ప్రియమైన వారితో సమయం గడిపేందుకు మంచి అవకాశం ఉంది. కుటుంబంలో కొన్ని పురుగులు వచ్చి పాత ఫిర్యాదుల తీర్మానాలపై చర్చ జరుగుతుందని అంచనా. అవి మూలంగా మీ బంధాలు బలపడవచ్చు. వృత్తి మరియు ఆర్థికం. మీ వృత్తిలో పోలీసులు ఉన్న సమస్యలు సులభంగా నేరుగా పరిష్కరించబడతాయి. మీకు కొత్త ఛాన్సులు వస్తున్నాయన్నది అలా చూడండి. ఆర్థిక విషయంలో మీకు తెలిసిన వ్యాపారాలకు మీ ప్రియమైన వ్యక్తుల సహాయం ఉండే క్షణం ఇది. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. శారీరక ఆరోగ్యం బాగుంది, కానీ మీ మానసిక స్థితిని కొంత శాంతించండి. కొన్ని రోజుల నుండి మీకు ఆందోళనగా అనిపిస్తే ధ్యానం చేసేందుకు ప్రయత్నించండి. ముగింపు. ఈరోజు మీ అవసరాలను చూడండి, మరో రోజుకు ఉత్సాహంగా ముందుకు సాగండి. సాధన అంటే కష్టపడితేనే విజయానికి దారి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు వినాయకుడు. శుభరంగు హరితం. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త పరిచయాలు, ఉద్యోగాన్వేషణలో సంభాషణలు. మీ రోజును ఆనందంగా గడిపి విజయం సాధించండి. మిథునం రాశి. శుభ ప్రారంభం. హాయ్ మిథునం రాశివారికి స్వాగతం. ఈరోజు మీకు అనేక అవకాశాల తొణికిడి కనిపిస్తోంది. అందరూ విశేషంగా ఉన్నారు. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో గడపడం చాలా సంతోషంగా ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో మీ భావాలను స్పష్టంగా చెప్పాలని సందర్భం వస్తుంది. కలిసి సంతోషంగా గడిపితే మీ సంభాషణలో మంచి మార్పు త్వరలోనే కనిపిస్తుంది. వృత్తి మరియు ఆర్థికం. వృత్తిలో మీ కృషి ఖచ్చితంగా ఫలం దీనిస్తుంది. మీకు కొత్త అవకాశాలు లభించవచ్చు, అందుకే అవి ఎలా వినియోగించుకోవాలో ఆలోచించండి. ఆర్థికంగా మీరు తప్పులేదు కానీ కొంత ప్రియమైన ఖర్చు చేయవచ్చు, అందుకే జాగ్రత్త. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. మీ ఆరోగ్యం బాగా ఉంది కానీ మానసికంగా కొంచెం ఒత్తిడి ఉండవచ్చు. కొంచెం రిలాక్స్ కావాలని మీకు అర్థమవుతుంది. ధ్యానంపై దృష్టికోణం సారవంతంగా ఉండడమే స్థిరంగా ఉంచుతుంది. ముగింపు. ఈరోజు సప్తమంచి పనులు చేస్తే విజయం అనివార్యంగా మీ వైపు రావాలని విశ్వసించండి.
ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ రామచంద్రుడు. శుభరంగు కాఫీ బ్రౌన్. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం: స్నేహితులతో కలిసి సంతోషకరమైన సమయాన్ని గడిపే అవకాశం ఉంటుంది. చుట్టుపాట్లు మీ కారు పయనంలో మీకు పదసమరస్యత కలిగించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజు కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు. కర్కాటకం రాశి. శుభ ప్రారంభం. హలో కర్కాటక రాశివారికి, ఈరోజు మీ జీవితంలో ఒక కొత్త మొదలు పెట్టడానికి అవకాశం ఉంది. కష్టాలను జయించడంలో మీ చాతుర్యంలో సినిమాలా నటించొచ్చు. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ కుటుంబంతో సమయం గడపండి. ప్రేమ సంబంధాలలో కొన్ని విరామాలు ఉన్నాయి కానీ అవి మీ బంధానికి బలం కల్పిస్తాయి. శాంతియుత భాషలు మాట్లాడితే మీ రోమాంచం మరింత పెరగడంతో పాటు కుటుంబంలోని వివాదాలు తగ్గుతాయి. వృత్తి మరియు ఆర్థికం. మీ వృత్తి రంగంలో ఇప్పుడు మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కాని మీరు అవి ఎలా ఎదుర్కొంటారో అభిమానించేందుకు ఉన్నారు. ఆర్థిక విషయంలో మీ ఖర్చులను కొంత కట్టుబెట్టడం మంచిది. ఏదైనా కొత్త పెట్టుబడులు చేయడానికి వేచిచూసి మునుపటి నిర్ణయాలను పునఃస్థాపించండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఈరోజు మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. ఏమైనా ఆందోళనలు పెంచకుండా మీకు నచ్చిన శాంతికర సాధించేందుకు ప్రయత్నించండి. ప్రాణాయం లేదా యోగా చేయడం ద్వారా మీరు అద్భుతంగా భావిస్తారు. ముగింపు. మీరు ఎప్పుడు కూడా మీకు నమ్మకం ఉంచండి. మీ యాత్రలో మీరు ఆకాశాన్ని తాకవచ్చు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు కృష్ణుడు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 6. ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం: మంచి ప్రాజెక్టు పొందడం. మీరు మీరోజు ఆనందంగా గడిపి సానుకూలంగా ఉండు. సింహం రాశి. సుప్రభాతం. ఈరోజు ఈ రాశివారికి సింహం యొక్క ప్రత్యేక గుణాలు పూర్తిగా వెలుగులోకి రానున్నాయి. మీ ఆలోచనలు, సంకల్పాలు సాధించాలని కోరుకోవడం సహజం. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు కుటుంబ సభ్యులతో మంచి సమయం గడిపేందుకు గొప్ప అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారికి నిత్యం కష్టం ఉండదు. ఈరోజు ఒకరిపై అంకిత భావం చూపించండి. మీ ప్రియమైన పాత్రలను సమీపంలో ఉంచండి. వారి వద్ద మీతో సంతోషంగా ఉండగలుగుతారు. వృత్తి మరియు ఆర్థికం. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మేధావినిగా ఉండండి. ముఖ్యంగా ప్రతిపాదనలు లేదా ఒప్పందాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. ఆర్థికంగా మీకు కొన్ని మంచి అవకాశాలు వస్తాయి. ఖచ్చితంగా మీ సామర్థ్యాన్ని అంచనా వేసుకోండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యంగా ఉండేందుకు కాస్త కృషి అవసరం. మీ మానసిక స్థితి ఆహ్లాదకరంగా ఉండాలి, కాబట్టి సరైన విశ్రాంతి తీసుకోండి. యోగా లేదా ధ్యానం మర్చిపోలేదు, ఇది మీకు శాంతి అందిస్తుంది. ముగింపు. జీవితం అందమైన విషయాలను ఇస్తుంది, కాబట్టి ప్రతిరోజున మీలో ఉన్న ఉత్తమాన్ని వెలుగులోకి తీసుకురానండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు సూర్యుడు. శుభరంగు నారింజ. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం: కొత్త సంకల్పాలు ప్రారంభించే ఛాన్స్. కలల కనుగొనండి. ప్రియమైన సింహం. కన్య రాశి. అందరి కవలుల రాశివారికోసం ఒక శుభప్రారంభం. ఈరోజు కన్య రాశివారికి చాలా ప్రత్యేకమైనది. మీ నిత్య జీవితంలో కొన్ని కొత్త మార్పులు నెలకొనబోతున్నాయి. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ కుటుంబం మరియు ప్రేమికునితో మంచి సమయాన్ని గడిపేందుకు చేనాలకు అవకాశం ఉంది. కొన్ని చిన్న చాట్లలోనూ సంతోషంగా కలవడం మీరు అనుభూతి చెందుతారు. ఆత్మీయత పెరిగిన కొద్దీ మీ బంధాలు మరింత బలపడతాయి. వృత్తి మరియు ఆర్థికం. ఈరోజు వృత్తి విషయంలో ఓ కొత్త అవకాశాన్ని పొందవచ్చు. మీ పనితీరు స్థాయిని మరింత మెరుగుపర్చడానికి ఇది మంచి సమయం. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, కొన్ని ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. శ్రేయస్సు కోసం మానసిక పాండిత్యం అత్యంత ముఖ్యమైనది.
ఈరోజు కొన్ని ధ్యానాలు లేదా యోగా చేయడం ద్వారా మీ మనశ్శాంతిని పొందండి. ఆరోగ్యంపై కృత్రిమంగా ఒక దృష్టి పెట్టండి. ముగింపు: సుఖంగా ఉండండి. ప్రతిరోజూ మా కష్టాలు తీరుతాయనే నమ్మకం ఉంచుకోండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు సాయిబాబా. శుభరంగు పచ్చ. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త ఉద్యోగ అవకాశం. ఇది మీ దినచర్యకు ఓ మంచి మార్గదర్శకం. మీరోజు అద్భుతంగా గడపాలని ఆశిస్తున్నాను. తులరాశి. అందరికీ నమస్కారం. ఈరోజు తులరాశివారికి మంచి శుభప్రారంభం. మీరోజు కాసింత ప్రత్యేకంగా ఉండబోతుంది. ప్రేమ మరియు కుటుంబం విషయానికి వస్తే మీ సహజమైన హాస్య బోధతో కుటుంబాన్ని ఆనందితంగా ఉంచుకోగలరు. ప్రియుడు లేదా ప్రియురాలుతో చర్చలలో ఆత్మీయత ఎక్కువగా ఉండనుంది. సందర్భాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఒకరికొకరు ప్రత్యేకమైన ప్రేమను వ్యక్తం చేసే సమయం ఇది. వృత్తి మరియు ఆర్థికం గురించి మాట్లాడితే ఈరోజు మీ కలలు రుజువయ్యే అవకాశముంది. మంచి ప్రాజెక్ట్ లేదా రంగంలో మీకు ఒక మంచి అవకాశం ఎదురయ్యింది. మీకు బాగా శ్రద్ధగా పనిచేసే క్రమాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఎంతో ఏకం లభించవచ్చు. ఆరోగ్యం మరియు మానసిక స్థితి విషయానికి వస్తే సానుకూల భావనలతో మీ మొట్టమొదటి పాయింట్ ఉండాలి. కొన్ని సమయాల్లో ఒత్తిడి ఉండొచ్చు, కానీ మీ ధైర్యం వల్ల మీరు దాన్ని మించినంతగా తీర్చుకోవచ్చు. మరీ ముఖ్యమైనది, ఈరోజు ఆశాకర్లుగా ఉండండి. మీ ఒక్కసారిగా చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలు తీసుకురావచ్చు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు హనుమంతుడు. శుభరంగు ఆకుపచ్చ. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త స్నేహితులు ఏర్పడడం. ఇది ఇప్పుడు మీకు అవసరమైన దృక్పథాన్ని ఇచ్చే సమయం. శుభం లేకపోతే శ్రేయస్సు ఇంకా పెరుగుతుంది. ధన్యవాదాలు. వృశ్చికం రాశి. శుభప్రారంభం. హాయ్ వృశ్చికం రాశివారు. ఈరోజు మీ జీవితంలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు రాబోతోంది. మీరు ఈ రోజును ఎలా సాగించాలనుకుంటున్నారు? నవ్వులు, సంతోషం మీ చుట్టూ ఉండాలి. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు ప్రేమలో మీరు మంచి అనురాగం అనుభవించాలి. మీ భాగస్వామితో శుభ విషయంలో మాట్లాడాలనుకుంటే సంపన్నమైన మాటలు చెప్పే సమయం ఇది. కుటుంబంలో చిన్న చిన్న విషయాలతో సంతోషంగా ఉండే రోజుగా ఉంటుంది. ఒకరికొకరం సాయం చేయడం, మధురమైన గుర్తులు పంచుకోవడం జరుగుతుంది. వృత్తి మరియు ఆర్థికం. మీ వృత్తిలో కొన్ని మంచి ఆఫర్లు రావచ్చు. మీరు కొన్ని కొత్త ఆలోచనలను అమలు చేయాలనుకుంటే ఇవి విజయవంతంగా జరుగుతాయి. ఆర్థిక విషయంలో జాగ్రత్త వహించండి. నిత్యం ఖర్చులు గమనించారు అంటే మీరు సామాన్యం మీద నిలబడగలరు. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. మీ ఆరోగ్యం సశక్తంగా ఉంది, కానీ కొద్దిగా ఆలస్యంగా నిద్రపోతే మీ మనోభావాలు ప్రదర్శించవచ్చు. శాంతిగా ఉండడానికి మాయస్వభావాలతో మీరు మెరుగే ఉంటారు. ముగింపు. ఈరోజు నమ్మకం కోల్పోకండి. మీ పర్యాయ దృష్టిని పొడుగుగా ఉంచండి. విజయం మీకు దగ్గరైంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ సరస్వతి. శుభరంగు కొత్తలిక నీలం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరుగుతుండే అవకాశం అరుదైన స్నేహం ఏర్పడటానికి. మీరు ఈరోజు నీళ్లు త్రాగడం మరియు సృష్టికి సంబంధించిన సృజనాత్మక పనులపై దృష్టి పెట్టండి. కలలు నిజమైనవి కావాలని ఆశిస్తున్నాను. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి హొరోస్కోప్. శుభ ప్రారంభం. హాయ్! ఈరోజు ధనుస్సు రాశివారికి అద్భుతంగా ప్రారంభం. మీరోజు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ కుటుంబంతో గడపడానికి మంచి సమయం. మీ గృహ ప్రభావం సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారు కొంచెం ప్రత్యేక క్షణాలను పంచుకోవడం ద్వారా అటు ప్రేమను గాఢం చేసుకోగలరు. స్ట్రెస్ తగ్గించడానికి అవకాశం ఉంది, అందుకని హాయిగా మాట్లాడండి. వృత్తి మరియు ఆర్థికం. మీ వృత్తిలో నూతన అవకాశాలు వస్తున్నాయి. మీ స్రవంతని, మీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి లేకపోతే కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఆర్థిక విషయంలో ఇంతకాలం కష్టపడిన శ్రమ ఇప్పుడు ఫలితాల దారికి తీసుకువెళ్లనుంది. ఆరోగ్యం మరియు మానసిక స్థితి.
ఆరోగ్యంగా ఉండటానికి శ్రద్ధ వహించండి. మానసికంగా కూడా కొంచెం సెలవు తీసుకోండి. యోగా లేదా ధ్యానం మీకు సహాయపడగలదు. మీ ఆలోచనలు శాంతంగా ఉండేలా చూసుకోండి. ముగింపు. ఏం కనుక జరుగుతున్నా మీ నమ్మకం ఆత్మ అభివృద్ధికి దారితీస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గణేష్ స్వామి. శుభరంగు పచ్చ. శుభ సంఖ్య 3. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం మీ బోధనల వల్ల ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు. మరింత తెలుసుకునేందుకు లైక్ చెయ్యండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మకరం రాశి. ఈరోజు మకరం రాశివారికి. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మకరం రాశివారికి మంచి అవకాశాలు, సంక్రాంతి మరియు ఆనందం నిండిన రోజు. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ ప్రేమ జీవితం సుముఖంగా ఉంటుందని నేను చెప్పగలను. మీ బంధువులతో మీ భావనలు పంచుకోవడం వల్ల బంధాలు మరింత బలంగా లభిస్తాయి. కుటుంబ కలహాల నుంచి దూరంగా ఉండండి. అది మీ అందరితో కలిసి ఆనందంగా గడుపు చేసేందుకు సహాయపడుతుంది. వృత్తి మరియు ఆర్థికం. కార్యాలయంలో మీ ప్రతిభ ఎక్కువగా వెలుగులోకి రానున్నది. మీ ప్రాజెక్టులపై మీరు పెట్టిన శ్రద్ధకు న్యాయం జరుగుతుంది. ఆర్థికంగా ఇప్పుడున్న పరిస్థితులు కాస్త మెరుగుపొంది డబ్బు వాయిదా తీర్చడం సులభమవుతుంది. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. మానసికంగా కాస్త ఒత్తిడి ఉండొచ్చు, కాని మీరు దాన్ని మలచుకోవాలనుకుంటే మానసిక శాంతిని పొందడం సులభం. యోగా లేదా మెడిటేషన్ మీకు ఉపశమనం ఇచ్చే అంశాలు. ముగింపు. నమ్మకంతో ముందుకు పోక్కండి. ప్రతిపడి మనం నేర్చుకోవడం వల్ల మెరుగైన వ్యక్తిగా అవుతాం. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శివుడు. శుభరంగు అన్నీ ఆకుపచ్చ నూనె. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఆచాయకంగా కలిసే స్థలంలో కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది మీ ప్రయాణానికి కొత్త దార పంచగలదు. మీరు మంచి రోజును గడిపి ఇలా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరువద్దు. కుంభం రాశి. నా ప్రియమైన కుంభం రాశివారు, ఈరోజు మీకు శప్రారంభం. మీకు మంచి సమయాన్ని అందించగల టీం మీ పక్కనే ఉంది. ఇప్పుడు అందుకే మీ దినచర్య ఎలా ఉండబోతుందో చూద్దాం. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు కుటుంబ సభ్యుల ద్వారా మీకు మంచి మద్దతు, ఎన్నో అవకాశాలను అందించవచ్చు. ప్రేమలో ఉన్నవారికి అర్థం చేసుకోవాలనుకుంటే, మీ స్వభావాన్ని మార్పిడి చేయడంలో ఎంచక్కా ఉంటే మీ మధ్య చాలా మంచి సమయం గడవనుంది. వృత్తి మరియు ఆర్థికం. ఈరోజు మీ వృత్తి సంబంధిత సమస్యలు కొన్ని సానుకూల మార్పులు తెచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకంగా మీ సంకల్ప మరియు కృషి వల్ల మంచి ఫలితం రావచ్చునని గుర్తుంచుకోండి. ఆర్థికంగా మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. మంచి నిర్ణయాలు చేసి ముందుకు సాగండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యం మీ చేతిలో ఉంది. ఈరోజు మీ ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టడం అత్యంత ప్రాముఖ్యం ఉంది. మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండటానికి కొన్ని యోగాసనాలు చేయడం మంచిది. ముగింపు. మిత్రులారా, ప్రతిరోజు ఒక కొత్త ప్రారంభం. ధైర్యం వెలుపల ఉంది, కాబట్టి ఎదుటి ఉన్నది ఎంతటి బర్లే, మీరు దాన్ని ఎలా ప్రాముఖ్యం ఇచ్చేరు అనేదే ముఖ్యం. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ దుర్గనమా. శుభరంగు నీలం. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం కొత్త ప్రాజెక్టులకు పిలుపు రావచ్చు. మీ దినం సంతోషంగా గడవాలని కోరుకుంటున్నాను. మీనం రాశి. శుభ ప్రారంభం. నేను మీకు ప్రేమ, కర్మ మరియు వృత్తి గురించి ఒక చిన్న సూచన ఇస్తాను. ఈరోజు మీనం రాశివారికి చాలా ప్రత్యేకమైన రోజు. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మూఢ్రహితమైన అనుభవాలు మీ ఎదుట రాబోతున్నాయి. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ ప్రేమ జీవితంలో పొగడ్లు, సాన్నిహిత్యం అనుభవించడానికి చాలా మంచి సమయం. ఇష్టమైనవాడి లేదా వాంఛిత వ్యక్తితో మీకు మంచి నిమిషాలు గడుపుతారు. కుటుంబంలో సహాయపడటం మీకు శాంతిని తెస్తుంది. అందరికీ మంచి మాటలు చెప్తే మీకి శత్రువులు ఆకర్షితులవుతారు. వృత్తి మరియు ఆర్థికం. వృత్తిలో కొన్ని మంచి అవకాశాలు వస్తున్నాయి. మీ ఆలోచనలు వెలుగులోకి వస్తాయి. అయితే ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ద్రవ్య మినహా వ్యయంపై నియంత్రణ ఉండాలి. ఇది మీకు స్థిరంగా ఉండే అవకాశమిస్తుంది.
ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఈరోజు మీరు శరీర సాహిత్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మిగతా విషయాల్లో ఒక బృహత్తర వికల్పం తలకొల్పుకుంటున్నప్పుడు మానసిక ఆరోగ్యం పట్ల కూడా దృష్టిని పెట్టండి. ధైర్యంగా ఉండండి. మీ పరిసరాల పట్ల ఉత్సాహంగా చేయండి. ముగింపు. నమ్మకం కలిగినవాడిగా ఉండండి. ప్రతి రామాయణం మీ సుఖసాధన స్త్రీగా మారుతుంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు లక్ష్మీదేవి. శుభరంగు నీలం. శుభ సంఖ్య 3. ఈరోజు మీకు జరిగే అవకాశం మీ వ్యక్తిగత ప్రాజెక్టుకు మద్దతు అందించేవారిని కలుసుకోవచ్చు. మీ ఇదే మిషన్లలో మీకు మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజు కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు.